హలో యూట్యూబ్ ఫ్యామిలీ, దిస్ ఇస్ వదినా మర్దల్స్ అఫీషియల్. సో ఈ వీడియో వచ్చేసి కొంచెం అటు ఇటు ఉంటుందండి. అంటే నేను క్లారిటీగా తీయలేకపోయాను. యాక్చువల్లీ కొంచెం కన్ఫ్యూజ్ అవుతున్నాను. సో షార్ట్స్ కనుక్కొని నేను ఇలా స్ట్రైట్గా పెట్టి వీడియో తీస్తున్నాను. సో లాంగ్ వీడియో కోసం అనేది కొంచెం నాకు ఎడిటింగ్లో కొంచెం కష్టం అవుతుంది. సో ప్లీజ్ అడ్జస్ట్ చేసుకోండి. సో ఈ వీడియో వచ్చేసి అయితే నేను లాస్ట్ వీడియోస్ అయితే పెట్టాను కదండి, ట్రిప్కి వెళ్ళాం ఫ్యామిలీతో. సో అప్పటి వీడియోసే. ఆఫ్టర్ యాదగిరిగుట్ట ట్రిప్ నెక్స్ట్ డే ఇది వీడియో వచ్చేసి. సో మళ్ళీ మేము యాదగిరిగుట్ట నుంచి వెమ్లవాడ వెళ్ళి దర్శనం చేసుకొని నైట్ అక్కడ స్టే చేసి నెక్స్ట్ మార్నింగ్ ఫ్రెష్ అప్ అయిపోయి సో ఇక్కడికి వచ్చేసాము. ఇది వచ్చేసి నాంపల్లి గుట్ట అండి. సో మీకులో ఎంతమందికి ఐడియా ఉందో కామెంట్ చేయండి. సో అక్కడికైతే వెళ్ళాము. అక్కడ వచ్చేసి ఫస్ట్ ఈ స్నేక్ గుహ లాంటిది. సో స్నేక్ లోపల నుంచి వెళ్ళాలి మనము. సో పర్ పర్సన్ అయితే 30 యాక్చువల్లీ నాకు అంత ఐడియా గుర్తులేదు. అంటే మా వారు తీసుకున్నారు 5 రూపీస్ అనుకుంటా యాక్చువల్లీ. సో 5 రూపీస్ టికెట్. సో లోపలికి అయితే వెళ్తున్నాము టికెట్స్ అయితే తీసుకొని. ఇంకా కొంచెం ఓల్డ్ ఏజ్ పీపుల్ అయితే కష్టమేనండి, ఎక్కలేరు మెట్లు, అంత ఎక్కలేరు, అలసిపోతారు, చాలా మెట్లు ఉంటాయి. సో అలా అయితే ఫ్యామిలీ మొత్తం పైకి ఎక్కుతున్నాం అన్నమాట. ఫస్ట్ టైం మేము అందరం వెళ్ళడము చూస్తున్నాము. సో ఎంటర్ అయిపోయాము. సో ఏంటంటే లోపల ఇది స్నేక్ గుహ లాంటిది. లోపల అంటే స్నేక్ ఎలా అటు ఇటు ఉంటుందో సో అలా లోపల ఉంది. లోపల అయితే చాలా బాగుంది, పీస్ఫుల్గా. అంటే అక్కడ స్టాచ్యూస్ కూడా ఉన్నాయి. పాత కాలము మనుషులు ఎలా ఉంటారో అలా కొందరు దేవుళ్ళ స్టాచ్యూస్ సో అలా ఉన్నాయి. అవన్నీ చూసుకుంటా ఇంకా మాట్లాడుకుంటూ వెళ్తున్నాము. అంటే ఆ కాలంలో ఇలా ఉండేవారేమో అన్నట్టు. సో అలాంటి కొన్ని విషయాలు అనేది ఇంట్రెస్టింగ్గా ఉంటుంది కదండి వినడానికి. సో అలాంటి ప్లేస్ విజిట్ చేయడం అంటే నాకైతే చాలా ఇంట్రెస్ట్. యాక్చువల్లీ జర్నీస్ అన్నా కూడా నాకు చాలా ఇష్టము. ఫ్యామిలీతో కానివ్వండి, సో ఫ్రెండ్స్తో కానివ్వండి, చాలా బాగుంటుంది. ఎప్పుడు ఇంట్లోనే ఉంటాం కదండి. సో అలా కొంచెం మైండ్ ఫ్రెష్ కోసం అప్పుడప్పుడు ఈ ట్రిప్స్ వేస్తుండాలి. సో మీరు కూడా ఇంతేనా? ఇంకా మేమైతే వెళ్తున్నాము. ఇంకా పిల్లల్ని అయితే హ్యాండిల్ చేస్తూ అలా అయితే చూస్తున్నారు కదా, స్టాచ్యూస్ ఇలా ఉన్నాయి. లోపలికి అయితే వెళ్తున్నాము. లోపల అయితే దేవుడు కూడా ఉన్నారు. ఏ దేవుడు అని అంటే శ్రీ నరసింహస్వామి రూపం అనేది ఉంది ఒకటి. అది స్టాచ్యూ లాంటిదే. మరి స్టోరీ కూడా నాకు అంత ఐడియా లేదు, మేము అడగలేదు. సో కొంచెం బిజీ అయిపోయాము. సో మా వారు వచ్చేసి పాపని అక్కడ స్టాచ్యూస్ దగ్గర కూర్చోపెట్టి ఫొటోస్ అయితే దింపుతున్నారు. చూస్తున్నారు కదా, విలన్స్ లాగా ఉండేవాళ్ళు, ఇంకా పని చేసేవాళ్ళు, ఇంకా అలా ఉంటారు కదా. నాకైతే చెప్పడం రావట్లేదు, బట్ మీరు చూడండి ఎలా ఉందో. మీకు ఎవరికన్నా ఈ స్టోరీ ఏమైనా తెలిస్తే కామెంట్ చేయండి. ఇంకా మా పాప అయితే చూడండి ఎలా నడుస్తుందో. తనకైతే ఫ్రీడమ్, బయటికి వచ్చేస్తే ఎవరైనా అంతే కదండి. సో అక్కడికైతే వెళ్ళి దర్శనం చేసుకొని మళ్ళీ రిటర్న్. అక్కడ అంటే దేవుడి దగ్గర ఫొటోస్ తీయని వెళ్ళారు, అస్సలు ఎలా చేయలేదు. నేను యాక్చువల్లీ ట్రై చేశాను. ఇదొక్కటైతే నేను క్లిప్ తీసాను చూడండి, నేను యాడ్ చేస్తున్నాను. కొన్ని క్లిప్స్ అయితే అటు ఇటు ఉన్నాయి, అస్సలు కన్ఫ్యూజ్ అయిపోయింది. సో దేవుడి దగ్గర అంత దర్శనం చేసుకొని వచ్చేసాము, నరసింహస్వామి దర్శనం. సో అదే ప్లేస్లో ఇంకొక గుడి కూడా ఉంది. ఆ గుడికి అయితే వచ్చేసాము. అంటే ఇట్లా గుట్టలాగా ఉందన్నమాట. అక్కడ నుంచి చూస్తున్నారు కదా, ఇందాక చూపించాను నేను స్నేక్ది పడగ. సో అక్కడ నుంచి మేము బయటికి వచ్చి కొంచెం పైకి వచ్చాము. వెహికల్ అయితే అవసరం ఉంటుందండి, బై వాక్ అయితే కష్టం అయిపోతుంది. ఎందుకంటే అక్కడ నుంచి పైకి వచ్చేసరికి ఇంకా అలసిపోతాము. ఇక్కడ నుంచి మళ్ళీ స్టెప్స్ ఉంటాయి, ఎక్కలేము. సో వెహికల్సే ఉంటాయి. అక్కడైతే వాళ్ళు వెహికల్స్ అనేది ఏవి ఉండవు.
రావాలి అనుకుంటే మన ఓన్ వెహికల్స్ తోటే రావాలి. సో ఆల్మోస్ట్ వచ్చి అక్కడ కాలు కడుక్కొని మళ్ళీ ఇంకా పైకి అయితే స్టార్ట్ అయిపోయాము. మా పాప మా వారు అయితే ఇంకా లేదు నాతో కాదని చెప్పి వాళ్ళు కిందనే ఉన్నారు. ఎందుకంటే మా పెద్ద పాప ఎక్కలేదు, మళ్ళీ తనను ఒకళ్ళు క్యారీ చేయాలి. సో అందుకైతే మేము చూడండి ఎక్కేసాము. నేనైతే వచ్చేసాను, వాళ్ళైతే వెనకాల వస్తున్నారు. ఇంకా ఆగితే ఇంకా ఆగాలనిపిస్తుంది అని చెప్పి నేను నాన్ స్టాప్గా నడుస్తూనే ఉన్నాను. చూసారు కదా, ఇదైతే వ్యూ మొత్తం రాయి, పెద్ద రాయి లాగా ఉంది. అసలు స్టోరీస్ తెలుసుకోవాలన్నట్టు ఉంటుంది. బట్ ఇంకా మనకి టైం ఉండాలి స్టోరీస్ తెలుసుకోవాలి అని అంటే. చాలా బాగుంటుంది ఇలాంటి ప్లేసెస్ విజిట్ చేయడము. సో మీలో ఎంతమందికి ఇంట్రెస్టో కామెంట్ చేయండి. నేనైతే పాపని క్యారీ చేస్తూ ఇలా అయితే వీడియో కొంచెం క్లమ్జీగా తీశాను, అడ్జస్ట్ చేసుకోండి. అండ్ వన్ మోర్ థింగ్, చాలామంది వీడియోస్ చూస్తున్నారు, లైక్ చేయట్లేదు. ప్లీజ్ లైక్ చేయండి. సో ఈ వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి. ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలో నాకు కామెంట్ చేయండి, చేస్తాము కంపల్సరీగా. సో నాకైతే చాలా హ్యాపీగా ఉంది. ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు, మీ సపోర్ట్ ఇలానే కావాలి, ఇంకా ఇంకా కావాలి అని కోరుకుంటున్నాను. సో చూస్తున్నారు కదా, ఇక్కడికైతే వర్కర్స్ కూడా ఉన్నారు, అక్కడ క్లీనింగ్ అనేది చేస్తున్నారు. బట్ ఒక్క విషయం ఏంటంటే కోతులకి చాలా భయంగా ఉంది. వింటున్నాం కదా న్యూస్లలో. సో అలా కోతులు అయితే ఉన్నాయి. భయపడుకుంటూ అయితే వచ్చేసాము. ఇక్కడైతే గుడి దగ్గర క్లీనింగ్ చేస్తున్నాడు. ఇక్కడైతే కొబ్బరికాయలు అయితే కొట్టాలి బయట. మేమైతే లోపలికి అయితే వెళ్తున్నాము, చూస్తున్నారు కదా. ఇక్కడ ముందు వచ్చేసి సో అక్కడ పూజ చేయడానికి అయితే టికెట్ తీసుకున్నారు. సో అక్కడ ప్రాబ్లం లేదు. బట్ ఫ్యామిలీ మొత్తానికి కాదు, ఓన్లీ 2 personsకేనా అంటే మళ్ళీ ఫ్యామిలీ ఎక్కడికి వెళ్ళాలండి. సో ఇదేం సమాజమో అర్థం అవ్వలేదు. సో ఇదైతే వీడియో అండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.